సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన నాయకులు భగవంతుణ్ణి ప్రార్థించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రెండో పుత్రుడు మార్క్ శంకర్ ప్రమాద గాయాల నుండి త్వరగా కోలుకోవాలని, అదేవిధంగా జన్మదినం జరుపుకుంటున్న పెద్ద కుమారుడు అకీరానందన్ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నెల్లూరు సిటీ చిల్డ్రన్స్ పార్క్ వద్ద గల ఆంజనేయ స్వామి గుడిలో 110 టెంకాయలు నివేదన చేసి జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సిటీ పర్యవేక్షకులు గునుకుల కిషోర్, సీనియర్ నాయకులు నూరు మల్లికార్జున యాదవ్, చిరంజీవి యువత అధ్యక్షులు ఈగి సురేష్, జనసేన నాయకులు బెల్లపు సుధామాధవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తన బిడ్డ ప్రమాదంలో ఉన్న అడవ బిడ్డల కోసం నిలబడ్డాడు. ఇచ్చిన మాట కోసం మన్యంలో ముందుకే నడిచాడు. తండ్రిగా బాధపడుతున్న మన్యం బాధని మనసులో పెట్టుకొని నాయకుడిగా వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. 2018లో అడవి తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2025 ఈ రోజున అక్కడికి వస్తానని ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా 77 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రాల తర్వాత మా ప్రాంతానికి రోడ్లు వేసిన నాయకుడిని చూడాలి అన్న గిరిజనుల మొక్కల్లో చిరునవ్వు కోసం వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక బిడ్డ జన్మదిన వేడుక హాజరవ్వాలని వాయిదా వేయలేదు. ప్రమాదం జరిగిందని అకస్మాత్తుగా తన ప్రయాణాన్ని నిలుపుదల చేయలేదు, ముందుకే సాగాడు. ఇటువంటి నాయకుడిని ఇప్పటిదాకా చూడలేదు, మరలా చూస్తానని నమ్మకం లేదు. గెట్ వెల్ సూన్ మార్క్ శంకర్, హ్యాపీ బర్త్డే టు అకీరానందన్ అంటూ ఆంజనేయ పుత్రుడు, దేవదేవుడు హనుమంతుడికి ఇక్కడ 108 టెంకాయలు నివేదించి కోట్లాది ప్రజల నవ్వుకు కారణమైన జీవితాల్లో వెలుగు నింపుతున్న మా నాయకుడు, వారి కుటుంబం చల్లగా ఉండాలని, బిడ్డల భవిష్యత్తు ఆరోగ్యం బాగుండి భవిష్యత్తు బంగారంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజలు చేయడం జరిగింది. ఎన్నటికీ కూడా ఇటువంటి నాయకుడిని చూడలేం. విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం పాటుపడుతున్న ఇటువంటి నాయకుడిని దేవుడు చల్లగా చూడాలని చెప్పి మా జనసేన నాయకులతో ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేయడం జరిగింది. తొందరగా చిన్నబాబు తిరిగి రావాలని, పెద్దవాడు అంచెలంచెలుగా పైకి ఎదగాలని, మా ప్రజా నాయకుడు దేశాన్ని ఉద్ధరించే నాయకుడు అవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పూజలు చేయడం జరిగింది. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు చిల్డ్రన్ పార్క్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో మా సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గురుకుల కిషోర్ గారి సారథ్యంలో ఈరోజు మార్క్ శంకర్ ఆరోగ్యం కుదిరిపడాలని, అతనికి దేవుడు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అదిగాక మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి చాలా ముఖ్యం. మనోజవం మారుతిల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈరోజు మంగళవారం. ఆయనకి నిండు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కూడా ఈరోజు ఆంజనేయుల స్వామి మంగళవారం విశేషం. అందువల్లే ఆ ఆంజనేయుల స్వామి అంత పెద్ద అంతస్తులో బిల్డింగ్లో ఉంటే కూడా హనుమంతుడు కాపాడాడు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు హనుమంతుడు ఎల్లవేళలా ఉంటాడు. అదిగాక మా నాయకుడు నీతి నిజాయితీకి మారుపేరేటువంటి పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల కోసం డోలీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో అక్కడ విజిట్లో ఉన్నా కానీ గురుకుల కిషోర్ గారు చెప్పినట్టు ఒక కుమారుడికి పరిస్థితి బాగాలేకుండా ఉండటం, ఒక కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు అయినా కానీ అక్కడ ప్రజల కోసం అక్కడే ఉండి తర్వాత బయలుదేరడం జరిగింది. ఆయనకి ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై హనుమాన్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు సింగపూర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి గాయాలు అవ్వడం చాలా బాధాకరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గురుకుల కిషోర్ గారు ఈరోజు చిల్డ్రన్స్ పార్క్లో ఉండేటటువంటి ఆంజనేయ స్వామికి పూజలు చేయించి 180 టెంకాయలు
కొట్టి వారు ఆరోగ్యంగా ఉండాలని, వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడాలని కోరుతూ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు పుట్టలేదు, పుట్టబోడు. ఇటువంటి నాయకుడికి మేము సైనికులు అవ్వడం, వెంట్రుకలు నిక్కబొడుచుకునేటటువంటి గగురుపాటు మాలో కలుగుతుందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లే జరుగుతుంది. ఆయన చేసేటటువంటి రాజకీయ విన్యాసాలు కానీ, ఆయన చేసేటటువంటి అభివృద్ధి కానీ, నా భూతో నా భవిష్యత్తు, ఆయన ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టే ఈరోజు వారి కుటుంబానికి, వారి బిడ్డలకి ఎటువంటి ఆపద లేకుండా దేవుడు వారి యందు ఖచ్చితంగా నిలబడి ఉంటాడు, నిలబడతారు కూడా. జై జనసేన, జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.